Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో మనం కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ టాపిక్స్ కి అయితే వచ్చేసాము. చాలా లెంతీ యూనిట్ అయిపోయింది ఇది మనకి. సో ఇందులో ఇవాల్టి టాపిక్ లో ఏంటంటే మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ బై జ్యోతిబా రావు పులే గారి గురించి చూస్తున్నాం. సో ఈయన ఏమేం మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అనేది. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో ఈయన గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకున్నాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి. అక్కడ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి ఉంటాయి, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఫస్ట్ మనకి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ద లోవర్ క్యాస్ట్. సో జ్యోతిబా రావు పులే గారు ఈ ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేసి అన్నారు. సో దాని గురించి చూద్దాం. Several evil practices such as the practice of sati, the parda system, child marriage, female infanticide, bride price and polygamy had made female life quite miserable. So ఎప్పటి నుంచో ఆడవాళ్ళకి మంచి స్థానం అనేది ఉంది సనాతన ధర్మంలో మనకి. కానీ ఈ కాలం గడిచే కొద్దీ ఏమైపోయిందంటే కొన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఎలాంటివి? పర్దా సిస్టమ్ లాంటివి, అండ్ అలాగే సతీ సహగమనం, అలాగే చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయడము, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే మనకి గర్భంలోనే ఆడ శిశువు అనేసి చంపేయడము, అండ్ అలాగే పుట్టిన తర్వాత కూడా చంపేయడము. ఇంకా చూసుకున్నట్టయితే బ్రైడ్ ప్రైజ్, ఈ డౌరీ సిస్టమ్, లేదా పాలిగామి, ఒక హస్బెండ్ ఎవరినన్నా అంటే ఎంతమంది వైఫ్స్ నన్నా పెళ్లి చేసుకోవచ్చు అనేది. అండ్ అలాగే ఇవన్నిటి వల్ల కూడా ఈ ఫీమేల్ లైఫ్ అనేది మిజరబుల్ అయిపోయింది. ఓకే, the place of women had come to be confined to the four walls of her home. సో 4 గోడల మధ్య కుంగి కుషించిపోవాలన్న టైప్స్ లో అయిపోయింది అనమాట. The doors of education had been shut for them. సో ఎడ్యుకేషన్ అయితే పూర్తిగా నిషేధించారు. From economic point of view also her status was miserable. సో మనీ పరంగా చూసుకున్నా సరే మిజరబుల్ స్టేట్ లోనే ఉండేదన్నమాట స్త్రీ. దేర్ వాజ్ నో సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఈక్వాలిటీ అనేది ఉండేది కాదు, సొసైటీ పరంగా చూసుకున్నా సరే, మనీ పరంగా, ఎకనామిక్ పరంగా చూసుకున్నా సరే. ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ద లోవర్ క్యాస్ట్ డిజర్వ్డ్ ప్రియారిటీ. సో అందుకే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ అలాగే లోవర్ క్యాస్ట్ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, hence at home Jyotiba Rao Phule began educating his wife Savitri Bai and opened girls school in August 1848. అందుకే మనకి జ్యోతిబా రావు పులే గారు ఏం చేశారు అంటే తన వైఫ్ ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి గారు, ఆమెకి ఎడ్యుకేషన్ అనేది అందించారు ఇంటి దగ్గరే. అండ్ అలాగే ఈ అమ్మాయిలకి స్కూల్స్ అనేవి ఓపెన్ చేశారు ఆగస్ట్ 1848 లో. The orthodox people were furious and they started a vicious campaign against him. He refused to be unnerved by their malicious propaganda. సో ఈ స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యేసరికి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగెనిస్ట్ గా ఈ తయారయ్యారనమాట. మీరు స్కూల్స్ ఎట్లా పెడతారో అది తప్పు అనేసి. ఓకే, సో కానీ మనకి ఈ జ్యోతిబా రావు పులే గారు దేనికి కూడా జంకలేదన్నమాట. As no teacher dared to work in a school in which untouchables were admitted as students. సో ఏ టీచర్ కూడా ఇలాంటి స్కూల్స్ లో మేము వర్క్ చేయము, అన్టచబిలిటీస్ ఉన్నారు ఇక్కడ అనేసి అన్నారనమాట. మహాత్మా పులే ఆస్క్డ్ హిస్ వైఫ్ టు టీచ్ ద గర్ల్స్ ఇన్ హిస్ స్కూల్. సో వైఫ్ కి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు కాబట్టి తననే అమ్మాయిలకి టీచ్ చేయమని అడిగారనమాట. స్టోన్స్ అండ్ బ్రిక్ బ్యాట్స్ were thrown at her when she was on her way to the school. సో స్కూల్ కి వెళ్ళే ఈ దారి మార్గం ఏమైతే ఉంటుందో అక్కడ స్టోన్స్ కానివ్వండి, బ్యాట్స్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి అన్ని ఆమె మీద వేసేవాళ్ళు అనమాట. ఓకే, the reactionaries threatened Mahatma Phule's father with dire consequences if he did not disassociate himself from his son's activities. సో ఈయన ఫాదర్ ని కూడా బెదిరించారనమాట, ఒకవేళ స్కూల్స్ బంద్ చేయకపోతే దారుణంగా ఉంటుంది, విపరీతంగా చేస్తాం మేము అనేసి. ఓకే, yielding to the pressure, Mahatma Phule's father asked his son and his daughter-in-law to leave his house as both of them refused to give up their social service. సో మహాత్మా జ్యోతిబా రావు పులే గారు అలాగే సావిత్రిబాయి గారు ఇద్దరిని కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమని మనకి జ్యోతిబా రావు పులే ఫాదర్ అన్నారనమాట. ఎందుకు అని అంటే ఈ అన్ని ప్రెషర్స్ సొసైటీలో స్టాప్ చేయించండి, మీ సన్ని ఇవన్నీ చేయొద్దని చెప్పండి, ఈ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల వద్దు, మీరు ఇంట్లో ఉండకండి అనేసారు. ఎందుకంటే దేనికి కూడా లొంగకుండా ఆ స్కూల్స్ నడుపుతామని వీళ్ళు చెప్పడం వల్ల. ఓకే,
Mahatma Phule opened 2 more girls schools during 1851 to 52. సో 1848 లో గర్ల్స్ స్కూల్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1851 to 52 లో ఇంకా 2 గర్ల్స్ స్కూల్స్ అనేటివి ఓపెన్ చేశారు. In a memorial addressed to the Education Commission in 1882, he described his activities in the field of education. A year after, in the institution of the female school, I also established an indigenous mixed school for the lower classes. So మీరు చూసుకున్నట్టయితే ఒక మెమోరియల్ లో మనకి జ్యోతిబారావు పులే గారు తన యాక్టివిటీస్ ని ఎలా డిస్క్రైబ్ చేశారు అని అంటే, ఫీమేల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మిక్స్డ్ స్కూల్స్ ని కూడా తీసుకురావడం జరిగింది లోవర్ క్లాస్ పీపుల్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, అంటే ఉమెన్ కి కానీ లోవర్ క్లాస్ పీపుల్ కి కానీ ఎడ్యుకేషన్ ని అందించడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్టాబ్లిష్డ్ ఆర్ఫనేజ్, అనాథాశ్రమాలను కూడా తీసుకొచ్చారు. Mahatma Phule established an orphanage. Mahatma Phule gave protection to pregnant widows and assured them that the orphanage would take care of their children. సో ఎవరైతే విడోస్ ఉంటారో, అప్పట్లో మనకి చైల్డ్ మ్యారేజెస్ అనేటివి జరిగేటివి. సో చిన్నప్పుడే పెళ్ళి అయిపోయేది, తొందరనే ఆయన చనిపోతే సతీ సంగమం ఉండేది, లేదా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి అలాగే వదిలేసేవాళ్ళు. కానీ విడోస్ కి అప్పట్లో సరిగ్గా ఉండేది కాదు సొసైటీ. సో అందుకు ఆర్ఫనేజెస్ ని నిర్మించి సో ప్రెగ్నెంట్ విడోస్ ని అక్కడ ఉండమనే వాళ్ళు అండ్ వాళ్ళ చిల్డ్రన్ ని కూడా టేక్ కేర్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ అబౌట్ ఆర్ఫనేజ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాక్సెస్ టు ఈక్వల్ రైట్స్ టు అన్టచబుల్స్ ఇన్ సొసైటీ. సో అన్టచబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి సో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది కూడా ఈయన యొక్క ఇనిషియేటివ్. ఇన్ 1868 Mahatma Phule decided to give access to the untouchables to a small water hole near his house. సో తన ఇంటి వద్ద ఉన్న ఈ వాటర్ హోల్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్సెస్ అనేది వాళ్ళకి ఉండాలి అనేది ఫైట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే అప్పట్లో పబ్లిక్ వెల్స్ లో కూడా అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ కూడా తాగలేని పరిస్థితి ఉండేది. ఓకే, ఇన్ హిస్ కాంట్రవర్షియల్ బుక్ called Slavery, published in June 1873, Mahatma Phule included a manifesto which declared that he was willing to dine with all regardless of their caste, creed or country of origin. So అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలనేసి ఈయననే స్టార్ట్ చేశారనమాట. తన ఇంటి దగ్గర వాటర్ హోల్ ఇవ్వడము అండ్ అలాగే వాళ్ళతో డైనింగ్ అనేది చేయడము. సో మీరు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ క్రీడ్ అయినా పర్లేదు, ఏ కంట్రీ అయినా పర్లేదు అనేసి. ఓకే, సో తన యొక్క బుక్ లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే స్లేవరీ. ఓకే, ఇది అప్పట్లో కాంట్రవర్షియల్ బుక్. ఇది మనకి ఎందుకో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఎప్పుడు పబ్లిష్ అయిందంటే జూన్ 1873లో. ఓకే, it is significant that several newspapers refused to give publicity to the manifesto because of its contents. So controversial book, అందుకే చాలా న్యూస్ పేపర్స్ కూడా పబ్లిసిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. The main object in fabricating these falsehoods was to dupe the kinds of the ignorant and to revert firmly on them the chains of perpetual bondage and slavery which their selfishness and cunning had forged. సో మెయిన్ గా ఈయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే సొసైటీలోని అన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడం. ఓకే, స్లేవరీ అనేది ఉండకూడదు అనేసి. ఇంకా చూసుకున్నట్టయితే he also claimed that what he had described in his book was not 100th part of the rigors that were generally practiced on this poor, illiterate and ignorant Shudra Brithan. సో మనకి క్షత్రియాలు, బ్రాహ్మిన్స్, శూద్రాలు వీళ్ళందరూ ఉంటారు కదా. సో శూద్రుల్ని అన్టచబుల్స్ కింద ఉండేదన్నమాట. సో వాళ్ళు పడే బాధలు ఏవైతే ఉన్నాయో నా బుక్ లో నేను మెన్షన్ చేసింది దాంట్లో ఒక 1/100th ఫామ్ కూడా కాదు అనేసి అన్నారనమాట ఈయన. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సత్యశోధక్ సమాజ్ ఫార్మ్డ్ ఆన్ 24th September 1873. Mahatma Phule convened a meeting of his followers and admirers and it was decided to form the Satyashodhak Samaj with Jyoti Rao as its first president and treasurer. So ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అడ్మైరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేశారు 24th September 1873లో. సో అప్పుడు ఎలా డిస్కషన్ అయితే అయిందో దాని ద్వారా సత్యశోధక్ సమాజ్ ని నిర్మిద్దాం అనేసి డిసైడ్ అయ్యారనమాట. ఓకే, ఎవ్రీ మెంబర్ హ్యాడ్ టు టేక్ ఏ ప్లెడ్జ్ ఆఫ్ లాయల్టీ టు ద బ్రిటిష్ ఎంపైర్. సో ప్రతి ఒక్కరు ఈ సత్యశోధక్ సమాజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్లెడ్జ్ అనేది తీసుకోవాలి బ్రిటిష్ ఎంపైర్ కి. ఓకే, సో దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ గా జ్యోతిరావు గారే ఉన్నారు. The main objectives of the organization were to liberate the Shudras and Atishudras and to prevent their exploitation by the Brahmins. సో బ్రాహ్మణుల ద్వారా శుద్రాస్ కి అతిశుద్రాస్ కి అప్పట్లో ఏదైతే జరిగిందో దాన్ని నిర్మూలించడమే
దీని యొక్క ఉద్దేశం. All the members of the Satyashodak Samaj were expected to treat all human beings as children of God and worship the Creator without the help of any mediator. So, ఈ పూజారులు లేదా మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, జాతకాలు చెప్పేవాళ్ళు కావచ్చు, ఇంకా గాడ్ కి మనకి మధ్యలో, సో ఆ మీడియేటర్స్ లేకుండా గాడ్ ని వర్షిప్ చేయాలి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు అనేసి నమ్మాలి, గాడ్ యొక్క చిల్డ్రన్ అనేసి నమ్మాలి అనేది ఈయన ఒక ఉద్దేశం. ఓకే, సో విష్ణువు కానివ్వండి లేదా హిందువుల గాడ్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, సో వాళ్ళ పిల్లలమే మనం. అండ్ మనకి మీడియేటర్స్ అవసరం లేదు వర్షిప్ చేయడానికి అనేది ఈ సత్యశోధక సమాజంలో అందరూ నమ్మేవారు. The membership was open to all and the available evidence proves that some Jews admitted as members. So membership అనేది అందరికీ లభించింది అనమాట. సో ఆ మెంబర్షిప్ లో ఈ జూస్ ఏవైతే ఉన్నారో, జూయిష్ పీపుల్ అంటారు కదా, సో వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యారు. In 1876 there were 316 members of the Satyashodak Samaj. సో 1873 లో ఎస్టాబ్లిష్ అయింది. 3 ఏళ్లలో 316 మంది ఈ సత్యశోధక్ సమాజ్ లో జాయిన్ అయ్యారు. In 1873, Jyotiba Phule formed the Satyashodak Samaj. So 1873 లో ఫామ్ అయిందని చూసాం కదా. He undertook a systematic deconstruction of existing beliefs and history only to reconstruct an equality promoting version. So ఆల్రెడీ సొసైటీలో ఉన్న ఈ అన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో, బిలీఫ్స్ ఏదైతే ఉందో వాటిని డీకన్స్ట్రక్ట్ చేసి ఈక్వాలిటీ అనేది తీసుకురావాలనేది ఈ ఉద్దేశం. Jyotirao vehemently condemned the Vedas, the ancient holy scriptures of the Hindus. So, వేదాలు కానివ్వండి, ఏన్షియంట్ హోలీ స్క్రిప్చర్స్ కానివ్వండి, హిందువులకి సంబంధించి ఇవన్నీ కూడా జ్యోతిరావు గారికి తెలుసు. He traced the history of Brahmanism through several other ancient texts and held the Brahmins responsible for framing the exploitative and inhuman laws in order to maintain their social superiority by suppressing the Shudras and Atishudras in the society. సో సనాతన ధర్మంలో చూసుకున్నట్టయితే హిందూ ధర్మం ప్రకారం సో ఎవరిని కూడా కించపరచకూడదు. సో వర్గాలు కానివ్వండి లేదా ఈ బ్రాహ్మిన్స్, శుద్రాస్, అతిశుద్రాస్, క్షత్రియాలు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పనుల వల్ల ఏర్పడ్డాయి. సో ఈయన ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని చదివి బ్రాహ్మిన్స్ ని బ్లేమ్ చేశారనమాట. మీరు అనవసరంగా మధ్యలో వేరే వేరే వాటిని తీసుకొచ్చారు, సో శుద్రాలని అతిశుద్రాలని మీరు అలా ట్రీట్ చేయడం తప్పు అనేసి. ఓకే, the purpose of the Satyashodak Samaj was to decontaminate the society from caste discrimination and liberate the oppressed lower caste people from the stigmas inflicted by the Brahmins. So అప్పట్లో ఏవైతే డిస్క్రిమినేషన్ ఉందో లోవర్ క్లాస్ పీపుల్ సైడ్ అదంతా కూడా తీసేవేయడం అనేది ఈయన ఉద్దేశం. ఓకే, Jyotirao Phule was the first person to coin the term Dalits to apply to all people considered lower caste and untouchables by the Brahmins. So, జ్యోతిరావు గారే ఈ అన్టచబుల్స్ గా ఎవరైతే ట్రీట్ చేయబడ్డారో వాళ్ళందరినీ దళిత్స్ అని పిలవాలనేసి అన్నారనమాట ఫస్ట్ టైం. Membership to the Samaj was open to all irrespective of caste and class. సో ఎవరు అయినా దీనిలో జాయిన్ అవ్వచ్చు, క్యాస్ట్ కానివ్వండి క్లాస్ కానివ్వండి చూసేవాళ్ళు కాదు. Some written records suggest that they even welcomed participation of Jews as members of the Samaj, and by 1876 the Satyashodak Samaj boasted of 316 members. సో ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిన పాయింటే. సో 1876 వరకు 316 మెంబర్స్ ఉన్నారు, అందులో జూ పీపుల్ కూడా ఉన్నారనమాట. In 1868, Jyotirao decided to construct a common bathing tank outside his house to exhibit his embracing attitude towards all human beings and wished to dine with everyone regardless of their caste. So 1868 లో జ్యోతిరావు గారు ఏం చేశారనంటే ఒక బాతింగ్ ట్యాంక్ అనేది తన ఇంటి వద్ద కన్స్ట్రక్ట్ చేశారు. సో అందరికీ అవైలబుల్ ఉండేలాగా, అలాగే అందరితోటి డైనింగ్ అనేది తప్పు కాదు అనేసి ఈయన తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనము జ్యోతిరావు ఫులే గారు ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారో కొన్ని పాయింట్స్ అనేటివి చూసాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని పాయింట్స్ అనేటివి చూద్దాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. సో ఈ నోట్స్ అనేటివి హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఛానల్ని విజిట్ అయిన వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.